అమెరికా తన పంతాన్నయితే నెగ్గించుకుంది. ఎక్కడైతే ఇప్పుడు హార్ముజ్ జలసంధి నాదేనంటూ ఫోటోలు పెట్టి అక్కడ ట్రంప్ వ్యవహరిస్తే, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇరాన్ పెట్టినటువంటి ఈ వాటర్ మైన్స్ అన్నిటిని రిమూవ్ చేసింది. సేమ్ టైం ఇరాన్ సముద్ర జలాలలో నుంచి షిప్స్ పోనీయకుండా అన్ని ఒమన్ సముద్ర జలాల్లో నుంచి పోనిస్తుంది. ఒమన్ని బెదరేసి నువ్వు ఇరాన్తో ఒప్పందం చేసుకోవడానికి వెళ్ళలేదు, మేము ఓకే అంటేనే చేసుకోవాలంటూ బెదరేసి ఒమన్ జలాలలో నుంచి, అంటే ప్రతి దేశానికి ప్రాదేశిక జలాలు అంటారు, 60 నాటికల్ మైళ్ళ వరకు వాళ్ళ సొంతం, 200 నాటికల్ మైళ్ళ వరకు వాళ్ళ ప్రాదేశిక ప్రాంతం అవుతుంది. ఆ 60 లోపే అయితే కనుక అసలు ఆ దేశపు ఆంతరంగికం అవుతుంది. అట్లా 60 నాటికల్ మైళ్ళ లోపల నుంచి షిప్పుల్ని ఇటు పక్కకి అమెరికన్ సైనిక ఎస్కార్ట్తో తీసుకెళ్తున్నారు. హార్ముజ్ జలసంధిని దాటిస్తున్నారు. ఇరాన్ మొన్నట్లాగా ఇప్పుడు దాడి చేయడం అంటే అప్పుడు ఒమన్ మీద దాడి చేసినట్టు, ఒమన్ జలాల మీద దాడి చేసినట్టు. ఇరాన్ ఆ పని చెయ్యబోతున్నామని హెచ్చరిస్తోంది. చేస్తే అంతు చూస్తామంటోంది ఇరాన్. ఇది అమెరికా. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయినటువంటి సందర్భంలో ప్రొవకేషన్ ఏం జరుగుతుందో చూడాలి.